కబడ్డీ, క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు పొట్టేళ్లు ఎద్దుల దాడికి గురైనప్పుడు వృషణాలకు గాయాలు కావడం, ఆపై కొంతకాలం పాటు నొప్పితో బాధపడటం మగవారిలో చాలా మందికి అనుభవమే. అయితే ఎలాంటి ఆటలు ఆడుకున్నా, పశువుల దాడికి గురి కాకున్నా బీజాల్లో నొప్పి రావడం, వృషణాల సంచిలో ద్రవం పేరుకుపోవడం, బీజాలు బరువుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. బీజాల్లో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీజాల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? బీజాల్లో క్యాన్సర్ అంటే పురుషులలో కనుక చూసుకుంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ముఖ్యమైన భాగం టెస్టిస్ అంటారు. ఇది చాలా అంటే యువకులలో అండ్ మధ్య వయసులలో చూస్తాం. ఏదైతే మనం 15 నుంచి 40 సంవత్సరాల వారికి బీజాల్లో క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూసే రకము. అందులో రీజన్స్ అనేవి ఇప్పటికీ కూడా తెలియకుండా ఉన్నాయి. అంటే ఈ రీజన్ వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది చెప్పలేకున్నాం. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కనుక చూసుకుంటే క్రిప్టార్కిడిజం అంటే పురుషులలో బీజాలు నార్మల్గా డెవలప్మెంట్లో పొట్ట లోపల నుంచి కిందికి అనేది జారుతూ కింద దాకా వచ్చి ఆగుతాయి. అయితే ఎవరికైతే దిగకుండా అంటే కింద దాకా రాకుండా గజ్జల్లో అంటే గ్రాయిన్ లోపలే ఆగిపోవడము, పొట్ట లోపల ఉండిపోవడం వాళ్ళకి ఇది క్రిప్టార్కిడిజం అంటారు. అయితే ఇది ఉన్న వాళ్ళకి ఒక 2 నుంచి 4% టెస్టిక్యులర్ క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా అధికంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి HIV వైరస్ అంటారు, వాటి వల్ల కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకు వస్తుందనే ఒక నిర్ధారణం ఎక్కువగా ఉంది. అంటే రిస్క్ ఫ్యాక్టర్ లాగా చెప్పొచ్చు. బీజాల్లో క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? బీజాల్లో 2 బీజాల్లో ఎక్కడన్నా గడ్డలాగా అనిపించడము, ఆర్ ఒక సైజు నార్మల్ ఉండి ఇంకొక సైజు ఎక్కువగా ఉండడం, వాపు లాంటిది ఏమైనా లక్షణం ఉండడం గమనించినప్పుడు, అండ్ కొన్నిసార్లు హెవీగా అనిపిస్తుంది, అంటే లాగినట్టు డ్రాగింగ్ పెయిన్ లాగా అనిపిస్తాయి. ఇదొక లక్షణంగా చెప్తాం. అయితే మనకు కంగారు పడాల్సిన అవసరం ఏం కాదు. కొంతమందికి నార్మల్గానే డెవలప్మెంట్లో సైజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే పెరుగుతున్న సైజ్ని బట్టి మనం లక్షణాలుగా చెప్పొచ్చు. మెయిన్ థింగ్ గడ్డ కానీ వాపు లాంటిది కానీ కొంచెం డ్రాగింగ్ కంటిన్యూస్గా పెయిన్ ఉండడం అనేది లక్షణంగా చెప్తాం. బీజాల్లో క్యాన్సర్ ప్రాణాంతకమా? లైంగిక జీవితంపై దీని ప్రభావం ఉంటుందా? అన్ని రకాల క్యాన్సర్స్తో కంపేర్ చేసుకుంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 95% to 98% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ పద్ధతిలో ఎర్లీ స్టేజ్ కనుక చూసుకుంటే 95 to 98% ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ అనేది ఉంటుంది. అదే లేట్ స్టేజెస్ చూసుకుంటే కూడా 80 to 90% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా సర్జరీ అండ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే ట్రీట్మెంట్ అయిపోయాక మనకి సర్జరీ చేసుకున్న తర్వాత కీమోథెరపీ అయిపోయాక సాధారణంగా ఫ్యామిలీ లైఫ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం గడపవచ్చు. చాలామందికి పెళ్ళి చేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని కూడా కనే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కొంచెం స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మనం ట్రీట్మెంట్కి ముందే వాళ్ళకి స్పర్మ్ బ్యాంకింగ్ అంటాం. అంటే స్పర్మ్స్ని స్టోర్ చేసుకొని బ్యాంక్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగే అవకాశం ఉంటుంది. సో జీవితంపై ప్రభావం అనేది చాలా వరకు ట్రీట్మెంట్ అయిపోయాక నార్మల్గా వచ్చేస్తారు. 95 to 98% అందరికీ నార్మల్ జీవితం అనేది ఉంటుంది. నార్మల్గా డిఫరెన్స్ అనేది కూడా మనకి ఏం ఏర్పడదు. బీజాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకి డౌట్ఫుల్ ఉన్నప్పుడు డాక్టర్ గారిచ్చే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఇది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఒక చిన్న రేడియలాజికల్ టెస్ట్, నొప్పి లేని ఒక టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ ఉందా లేదనేది చెప్పొచ్చు. ఈ 2 మనకి చూసుకున్నాక కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా హెచ్సిజీ, LDH అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది
తెలుసుకోవచ్చు. ఈ 3 కన్ఫర్మేషన్ టెస్టులు అయిపోయాక కొన్ని రకాల సర్జరీలు కూడా చేస్తాం. అంటే టెస్టిస్ ట్యూమర్ని తీసేసినప్పుడు అది ల్యాబ్కి పంపిస్తాం. దాంట్లో మనకి ఏ రకమైన క్యాన్సర్ అనేది బయటపడుతుంది. బీజాల్లో క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఇది పూర్తిగా నయమవుతుందా? సాధారణంగా తొలి దశ అడ్వాన్స్డ్ దశలో టెస్టిక్యులర్ క్యాన్సర్స్ గుర్తించినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ద్వారా ఉంటుందండి. అంటే ఎన్లార్జ్డ్ టెస్టిస్ ఏదైతే ఉందో దాన్ని మనం హై ఇంగ్వైనల్ ఆర్కిటెక్టమీ అనే పద్ధతి ద్వారా మనం దాన్ని డిటెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనం ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు సాధారణమైనంత వరకు. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ టెస్టిస్ నుంచి పొట్టలో ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నా లంగ్స్లోకి పాకినప్పుడు వాటిని కీమోథెరపీ ద్వారా మనం నయం చేయొచ్చు. చాలా అరుదుగా కొన్నిసార్లు రేడియేషన్ థెరపీ కూడా టెస్టిక్యులర్ ట్రీట్మెంట్కి వాడతాం. చికిత్స తర్వాత మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటుందా? సాధారణంగా ఒక టెస్టిస్ నుంచి మనకి క్యాన్సర్ ఉన్నప్పుడు మిగతా టెస్టిస్ అయితే అన్ఎఫెక్టెడ్ టెస్టిస్ ఉందో వాటికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఏమి ఉండదు. కాకపోతే రకరకాల టెస్టిస్ల ట్యూమర్స్లో మనం ఆ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. రొటీన్గా చూసే టెస్టిక్యులర్ క్యాన్సర్ మాత్రం మనకి ఇంకొక టెస్టిస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే రాకపోవడానికి మనం సందేహం పడాల్సిన అవసరం లేదు. బీజాల్లో క్యాన్సర్పై ఎలాంటి అవగాహన అవసరం? మనకి టెస్టిక్యులర్ సిమ్టమ్స్ అనేది సిగ్గుపడాల్సిన సిమ్టమ్స్ లాంటివి కన్సిడర్ చేయకుండా, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా, చిన్నగా వాపు ఉన్న మనకి గడ్డ లాంటిది ఏమైనా తగిలినా కేవలం ఎమ్మటే డాక్టర్ గారితో పరీక్షలు చేయించుకోవాలండి. అయితే ముఖ్యమైనది ఏంటంటే పురుషులలో ఒక ఏజ్ మనకి 15 to 40 years వాళ్ళకి ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మంత్లీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం చెప్పితే వాళ్ళకి ముందుగానే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. సో రెండిటి సైజెస్ ఏమన్నా మనం స్నానం చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవడంలో సైజ్ డిఫరెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా, వాప్ ఏమన్నా ఉందా అన్నది టెస్టిక్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్గా చెప్తాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారితో ఎమ్మటే చెక్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో బయటపడే అవకాశం ఉంటుంది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది చాలా క్యూరబుల్ క్యాన్సర్. వృషణాల్లో క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చాలా వరకు పూర్తిగా నయం చేసుకోవచ్చు. బీజాల్లో గడ్డలు, వాపు, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సకాలంలో చికిత్స మొదలు పెడితే బీజాల్లో క్యాన్సర్ ఆనవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు.